మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములో ఆలోచించుకొండ్రి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొంచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరినూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమున కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. ఇటు వారి అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఎవడునూ పాత బట్ట కొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల కొత్త మాసిక పాత బట్టను బెల్తిపరచును, చినుగు మరీ ఎక్కువగను. ఎవడునూ పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారెలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని
మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. తండ్రి, జీవంలో ఉన్న మేమందరం తండ్రి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మీరు వాక్యానుసారంగా ఉండినట్లుగా తండ్రి చేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటారు. ఆమేన్. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాది మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అంధుడానైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అంధుడానైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపి నీ ప్రేమ మధురము. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముళ్ళును విరచిన దేవా, మరణపు ముళ్ళును విరచిన దేవా, జీవమును సుగుమ నీ ప్రేమ మధురము. ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది
నా యేసుని ప్రేమ మధురాతి మధురము, నా ప్రియుని ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నీ ప్రేమ మధురమైన తండ్రి, మరవలేని ప్రభువ తండ్రి. అనుదినం నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన తండ్రి స్తోత్రం. చక్కని మధురమైన పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకు ఆరాధన, దేవ స్తోత్రం. ప్రియుల కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ఉదయకాలం మంచి రోజు దేవుడు ప్రియుల మన ఎన్నడూ చూడలేని, అనుభవించలేని చక్కని మంచి రోజు జీవం కలిగిన దేవుడు ప్రియుల మనకు అందరికీ అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియుల మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల మనకు సహాయం తెచ్చినాక కొలొస్సీయులకు రాసిన పత్రిక, ప్రియుల కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనం ప్రియుల ప్రారంభంగా మనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకోలేనెడను ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం మన సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం అందరం దేవుని చేత ఏర్పరచబడిన వారం అన్నమాట. దేవుని చేత మనల్ని అంటే దేవుడు మనను ఎన్నుకున్నామన్నమాట. దేవుడు మనను పిలిచామన్నమాట. ఇప్పుడు దేవుని ఒక పిలుపు ఉన్నతమైన పిలుపు అనమాట, గొప్ప పిలుపు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నతమైన పిలుపు, పరలోక పిలుపు ప్రియుల పొందిన వారం మనం అందరం. కాబట్టి ప్రియుల మనం ఎంతగా ఆనందించుకోవాలి, మనం శుద్ధించుకోవాలి. ఇప్పుడు దేవుడు అనేకులను పిలుస్తున్నాం అనమాట. కొందరు దేవుడు పిలిచినప్పుడు కూడా వారికి అది కొందరు గ్రహించలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని ఒక పిలుపు అర్థం చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనమైతే సువార్త విని రక్షణ పొందేమంటే దేవుని పిలుపు ప్రియులారా మనం గ్రహించినట్టే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మనం ఆరాధించుకోవాలి, శుద్ధించుకోవాలి. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఇప్పుడు దేవుడు ఆకాశం భూమి సందర్భం అందరిన పరిశుద్ధులైన ప్రేమపూర్ణుడైన జీవగల దేవుడు. దేవుని చేత పిలువబడడం అంటే ప్రియులారా చాలా చాలా ఉన్నతమైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసామంటే, దేవుడు మనల్ని పిలిచామంటే ఎంతో గొప్ప ధన్యత ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి దేవుని చేత పిలువబడిన వారిను దేవుడు ఏం చేస్తారు? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 29-30 వచనాలు ప్రియులారా మనం చదువుతున్నప్పుడు దేవుని చేత పిలువబడిన మనల్ని అంటే పిలువబడిన వారిని దేవుడు ఏం చేస్తారంటే తన రక్తం ద్వారా దేవుడు కడిగి వారిను నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు పిలుపు పొందినప్పుడు మనం పాపిగా ఉండవచ్చు, శత్రువు ఉండవచ్చు. కానీ దేవుడు మన పిలిచి రక్తం ద్వారా కడిగి
రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసి, అంటే మనం ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేసిన పాపాలు యేసయ్య ఆమేన్ నాతో క్షమించుమని ప్రభుత్వం మనం చెప్పినప్పుడు, ప్రభు ప్రియులరా పాపాలు క్షమించే దేవుడు, మన దేవుడు ప్రేమపూర్ణుడు కాబట్టి క్షమించే దేవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం నా కొరకు మీ కొరకు ఖర్చుపడే. ఇప్పుడు రక్తం ద్వారా ప్రియులరా దేవుడు మనల్ని రక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చామన్నమాట. కాబట్టి ప్రియుల క్రీస్తునందున్న మీరు నీతిమంతురాలన్నమాట. క్రీస్తునందున్న మనం పరిశుద్ధలం అన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియుల దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తానికి పవర్ ఉంది, మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని కడగడానికి యేసుక్రీస్తు రక్తానికి శక్తి ఉంది. ఇది మనం నమ్మాలి అన్నమాట. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన వారంగా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు రక్తం ద్వారా దేవుడు ప్రియులరా అనదిన ప్రియులరా శుద్ధీకరణ మనం పొందుకోవాలి. యేసు రక్తం ద్వారా కడగబడిన మన అనుదిన ప్రువ మీ శిలువ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా ఆత్మ కడుగుము, నా ప్రాణం, శరీరం, నా ఆలోచన, నా తలంపులు, నా మనసాక్షి, నన్ను పూర్తిగా నాకున్న సమస్తం మా వారిని ప్రువ మీ రక్తం ద్వారా కడుగుమని ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. యేసు మీ రక్తం ద్వారా నన్ను కడుగుము. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎల్లప్పుడూ ప్రియులరా మనం జీవగల దేవుని దగ్గరే నేను మీరు ఉండినట్టు ఎల్లప్పుడూ సహాయపడతాయి అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రియులరా మనం దేవునికి దగ్గర మనం ఉన్నాం. దగ్గర అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నేను క్రీస్తు, లేదంటే మీరు క్రీస్తు, లేదంటే మనం యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ఒకటి మనం యేసుక్రీస్తు ఒకటిగా మార్చబడేమన్నమాట, రెండుగా లేదనమాట. మన ఆత్మలో అది జరగని కాబట్టి దేవునికి స్తోత్రం. అదే న్యూ క్రియేషన్, అదే నూతన సృష్టి, అదే రక్షణ అనమాట. ఇప్పుడు రెండు లేదనమాట. మీరు దేవుడు, మీరు క్రీస్తు, రెండు లేదు. ఇప్పుడు మనం చాలాసారి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు దూరం ఎక్కడో కూర్చున్నారు, నేనేమో మేము దూరంగా ఉన్నాము. ఇప్పుడు నేను ప్రభు దగ్గర మెల్లగా నడిచి వస్తున్నా, ప్రభు దగ్గర నేను నడిచి వచ్చినప్పుడు నేను ప్రభు దగ్గర అవుతాని మనం చాలాసారి అలాగ ఆలోచన రావచ్చాము. ప్రత్యేకంగా మనం చూసినట్టే చర్చ్ బిల్డింగ్ లో మనం వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర వచ్చినట్టు చెప్తున్న మాటలు ప్రియులారా మనం ఎన్నోసారి వింటున్నాం. కాబట్టి చర్చ్ దగ్గరికి వెళుతున్నప్పుడు, చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు సర్వవ్యాపి, సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ సువార్త నుండి రక్షణ పొందినప్పుడు నుండి యేసుక్రీస్తు మనం ఒకటే ఉన్నామన్నమాట. చర్చ్ బిల్డింగ్ లో వచ్చినప్పుడు కాదు, చర్చ్ బిల్డింగ్ ప్రియులారా బిల్డింగ్ మాత్రం అనమాట. కాబట్టి మన ఆత్మలో జరిగింది అనమాట. మనం యేసుక్రీస్తు మనం ఏకంగా మార్చబడేది ప్రియులారా మన మీ ఆత్మలో అనమాట. మన ఆత్మలో అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం క్రీస్తుతో కలిసిన రక్షణ పొందిన మన అందరం ఒక బిల్డింగ్ మనకు అవసరం, తప్పు కాదు. బిల్డింగ్ కానీ కొందరు ప్రియులారా మనం చూస్తున్న బిల్డింగ్ లేని వారు చెట్టు కింద కావచ్చు, లేదంటే మామూలు ప్లేస్ కావచ్చు. కాబట్టి ఏదైనా సరే దేవుని రక్షణ పొందిన దేవుని బిడ్డలు కలిసి రావడమే. దానికి చర్చ బిల్డింగ్ అని కావచ్చు, వేరే బిల్డింగ్ అని కావచ్చు, సరే ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం కలిసి రావాలి. అది దేవుని చిత్తం అనమాట. రక్షణ పొందిన దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, స్తుతించుకోవడం, అది దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చర్చ్ బిల్డింగ్ అంటే మీరు ఇంకా విలువ కలిగిన వ్యక్తి అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చర్చ్ బిల్డింగ్ మనం చూస్తుంటే మనుషులు కట్టేది అనమాట. కానీ పాత నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూస్తుంటే ఒక పలానా ప్రాంతంలో దేవుడు నివాసం చేస్తున్నట్టు, లేదంటే యెరూషలేములో దేవుడు దిగి వచ్చినట్టు, ఆ ప్రసెన్స్ దిగి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ నూతన నిబంధనలు ప్రియులారా మనం చూస్తుంటే మీరన్నమాట, మీరే దేవుని యొక్క టెంపుల్, యువర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరే దేవుని యొక్క మందిరం, నేను దేవుని యొక్క మందిరం, మీరు దేవుని యొక్క మందిరం. మనందరూ కలిసినప్పుడు కూడా అది కూడా మందిరం అనమాట. మన వ్యక్తిపరంగా దేవుని యొక్క మందిరంగా ఉన్నాము, అలాగే మనం కలిసి ఉన్నప్పుడు కూడా దేవుని మందిరంగా ఉన్నాం. అదే ప్రియులారా గొప్పతనం. నూతన నిబంధనలు మనం చూసినట్టే యువర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, మన దేవుని యొక్క మందిరం, మన శరీరం, హల్లెలూయా, అంటే మన ఆత్మ ప్రాణ శరీరం అంతా దేవుడు మన రక్తం ఇచ్చుకొని స్తుతిగా మార్చి, దేవుడు తన ఆత్మతో నిండి మనల్ని మందిరంగా మార్చామన్నమాట. నన్ను మందిరంగా మార్చాం, మిమ్మల్ని మందిరంగా మార్చాం. కాబట్టి రెండు విధంగా ప్రియులారా మనం చూడాలి. ఒకటి వ్యక్తిపరంగా మన దేవుని ఒక మందిరంగా ఉన్నాం, ఎంత గొప్ప తిన్నది అది.
వ్యక్తిపరంగా మీరు దేవుని మందిరం అనమాట. మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరు దేవుని మోసుకొని వెళుతున్నారు, అంతే. క్రిస్తువుని కలిగి వెళుతున్నాం అనమాట. హల్లెలూయా. మీరు నడిచి వెళుతున్నప్పుడు కానీ, ఒక చోట్లో కూర్చున్నా కానీ దేవుని ఒక మందిరంగా మనం ఉన్నామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా మనం చూస్తుంటే మన అందరూ కలిసి వచ్చినప్పుడు అది కూడా మందిరం అని పరిశుద్ధ గ్రంథం 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనములో రాయబడి ఉంది. ఇలా 6వ అధ్యాయము 19, 20 వచనములో పేర్సలకు కూడా మనం దేవుని మందిరం అని రాయబడింది. ఇప్పుడు రెండు విధంగా మనం దేవుని మందిరం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆత్మలో ఇది జరిగింది అంటే క్రిస్తు మనం ఒక్కటిగా మార్చబడింది అనమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తాం. రెండు కాదు. నేను చాలాసారి మన మనసులో అలాగే ఆలోచన వస్తాము, అబ్బో నేను పలానా చోట్ల వెళుతున్నప్పుడు. కాబట్టి సంఘంగా ప్రియుల తప్పకుండా మనం కలిసి రావాలన్నమాట. అంటే దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, స్తుతించుకోవడం, వాక్యం నేర్చుకోవడం, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఇప్పుడు వ్యక్తిపరంగా మన దేవుని యొక్క మందిరం సత్యమైన అర్థం చేసుకోవాలి. రెండు కలిసి మనం వచ్చినప్పుడు కూడా మనం దేవుని యొక్క మందిరం అని బైబిల్ ప్రియులారా మనకు రాయబడి ఉంది. అలాగే కాబట్టి నేను వ్యక్తిపరంగా నేను పేర్సలుగా నేను దేవుని మందిరంగా ఉన్నా కదా, కాబట్టి నేను ఇంకా ఎందుకు కలిసి రావాలి, సహవాసం ఎందుకు కొరకు అని ఒక మాట ప్రశ్న మనకు రావచ్చు. కానీ ప్రియులు కలిసి దేవుని బిడ్డలుగా ఉన్న మనం కలిసి రావాలి. ఎందుకంటే ప్రియులారా మనం ఈ ప్రయాణంలో మనం ఒక ప్రయాణంలో ఉన్నాము కాబట్టి చాలా సవాల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తును నమ్మిన యేసుక్రీస్తు మన కొరకు పుట్టాము, యేసుక్రీస్తు పుట్టాం, 33 సంవత్సరం బ్రతికాము, యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం, యేసుక్రీస్తు త్వరగా వస్తాడు, అలాగే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చాడు, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్టిసం తీసుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మ బాప్టిసం మనం పొందుకోవాలి, అలాగే ప్రభు బలిలో మనం పాల్పొందాలి. ఇదంతా ప్రియులరా విశ్వాసం అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం. కాబట్టి ప్రియులరా కాబట్టి దేనిలో ప్రియులరా ఈ విశ్వాసం కలిగిన మనందరూ కలిసి ఉండాలి అనమాట. దానికి అర్థం దేనికి వ్యతిరేకమైన చాలా విశ్వాసాలు ఉన్నాయన్నమాట. దేనికి ఇది కాకుండా చాలా చాలా విషయాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ విశ్వాసం వరకు మనం నిలబడాలి. సత్య విశ్వాసం అంటే యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం, ఇది మనం నమ్ముతున్నవారు. కాబట్టి ఈ విశ్వాసం జీవంగల దేవుడు మనకు అనుగ్రహించాం, ఈ సత్యం దేవుడు మనకు నేర్పించామన్నమాట. ఈ జీవంగల దేవుడు ఇది మనకు నేర్పించాం. కాబట్టి మనందరం కలిసి ఉన్నామన్నమాట. ఇప్పుడు కొందరు దీనికి వ్యతిరేకంగా కూడా కొందరు చెప్తారేమో. కాబట్టి వారు చెప్పిన మాటకు దయచేసి మన కదలిపోవద్దు. కాబట్టి మనం కలిసి కూడా ఉండాలి అనమాట. మనకు ధైర్యం కొరకు, బలం కొరకు అనమాట. నేను ఒకరొకరును విశ్వాసంలో మన అనుదినం బలపరుచుకోవాలి, ఓదార్పు చేసుకోవాలి. కాబట్టి చివరి శాస్త్రం దాకా క్రిస్తు కొరకు నేను మీరు నిలబడాలి. దానికి వ్యతిరేకంగా దెయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం యేసు రక్తం, యేసు నామం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కలిసి ఉండాలన్నమాట. అంటే మనం హృదయంలో కలిసి మనం ముందుకు వెళ్ళాలి, మనసు ఐక్యతలో మనం ముందుకు వెళ్ళాలి, ఆత్మగలిగిన ఐక్యతలు మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనందరం దేవుని యొక్క మందిరంగా మార్చబడిన ప్రియులారా మనం దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను చూడండి, పరిశుద్ధులు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు. ఇంకా ప్రియులారా మనం చూసిన దేవుడు వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైన వాక్యం అన్నమాట. ప్యూర్ మిల్క్ అని బైబిల్లో రాయబడింది. అంటే ప్యూర్ అంటే పరిశుద్ధమైనది అనమాట. దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనది అనమాట. ఆ మాటలు మనం త్రాగాలి, అప్పుడు కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని వాక్యాన్ని మనం భూజించిన కొద్ది పరిశుద్ధంలో మనం ఇంక్రీస్ అవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియుడి. అంటే పరిశుద్ధమైన వాక్యం మన సమృద్ధిగా మనం హృదయంలో మన ఆత్మలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా కూడా మనం పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి, కానీ తగ్గిపోలేదన్నమాట. కాపాడబడతాయి, స్థిరంగా పరిశుద్ధంగా నిలబడుతుంది. కాబట్టి పరిశుద్ధమైన వాక్యాలు మనం ఆత్మలో హృదయంలో నింపుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేసాడు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ క్రీస్తు నాలో మెలుపుడు నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకే ప్రియులారా మన ఆత్మలో పరిశుద్ధం ఉంది, మీ ఆత్మలో పరిశుద్ధం ఉంది. ప్రాణంలో చూసినట్లయితే కొన్ని కొదువులు ఉండొచ్చేమో,
కానీ మా ఆత్మలో మాత్రం కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం పరిశుద్ధన దేవుడే నివాసం చేస్తాను కాబట్టి ప్రియులారా సమృద్ధి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో ఉన్నాడనమాట. అందువరకు పరిశుద్ధ మీలో ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా బాధపడవద్దు. నాలో పరిశుద్ధ లేదు అని ప్రియులారా కొత్తగా జన్మించిన ఒక వ్యక్తికి చెప్పడానికి వీల్లేదు. నాలో అసలు పరిశుద్ధ లేదు అని ఎలాగ చెప్తారు ప్రియులారా? పరిశుద్ధన దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నామని సిద్ధం గ్రహించుకోవాలి. అది గ్రహించినప్పుడు మనకు అర్థమైపోతాయి పరిశుద్ధ ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నూతన సృష్టి, పాత గద్దించబడే నూతన సృష్టి. కాబట్టి పరిశుద్ధ మీ ఆత్మలో ఉంది. దేవుని గుణాలు మన ఆత్మలో ఉంది. దేవుడే ఉన్నాడు. స్తోత్రం. దేవుడు ఉన్నామంటే దేవునిలో ఉన్న అన్ని ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నామంటే పరిశుద్ధాత్మలో ఉన్న అన్ని గుణాలు మన ఆత్మలో ఉంది అనమాట. శక్తి అంతా కూడా కొత్త జన్మించిన మన ఆత్మలో ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి, ధ్యానించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి చూడండి, ప్రియులైన వారు మనందరం దేవునికి ప్రియులంగా దేవుడు మార్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం అందరం దేవునికి బిడ్డలం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులైన వారికి తగినట్లు ప్రియులరా మనం బ్రతకాలనే రాయబడింది. దేవుడు చూపులో దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చినట్టు ప్రియులరా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవునితో చాలా దగ్గర క్లోజ్ గా ఉన్న వ్యక్తులు అనమాట. మనం దేవునితో చాలా దగ్గర ఉన్న వ్యక్తి. కొందరు చెప్తారు నేను యేసయ్యతో చాలా క్లోజ్ గా ఉన్నామని. బట్ ఆ మాట విన్నప్పుడు కొన్నిసారి మనకు ఆయనకు చాలా క్లోజ్ ఉన్నారు, నేనేమో ఆయనతో క్లోజ్ లేదని చాలాసారి మనం ఆలోచన చేస్తుండొచ్చు. సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. సువార్త మీద రక్షణ పొందిన స్థాయిలో మనం ఉన్నామంటే జీవం కలిగిన దేవునితో క్లోజ్ ఉన్నామంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఐక్యత కలిగి ఉన్నాం, లేదంటే ఏకంగా ఉన్నాం, ఒకటే ఉన్నాం అనమాట. రెండు లేదు. అప్పుడు ఎంత క్లోజ్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు మన ఆత్మ రెండు కలిసిపోయాం. క్రీస్తు మనం కలిసిపోయాం అనమాట. ఇప్పుడు ప్రియులారా ఒకటే ఉన్నాం అనమాట అని ప్రియులారా 1 కొరింథీయులు 6:17 మనం అర్థం చేసి చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఆత్మ యేసయ్య ఒకటిగా మార్చబడి అదే రక్షణ అనమాట. అదే రక్షణ. కాబట్టి యేసుక్రీస్తు మన ఆత్మ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ రెండు కలిసిపోయి ఒకటిగా మార్చబడారు. రెండుగా లేదు. అదే రక్షణ ఆనందం. అందుకొరకే యేసుక్రీస్తువుల ఆనందం, యేసుక్రీస్తువుల ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో ఉన్నదంతా కూడా మనలో, యేసుక్రీస్తు మనలో వచ్చిన కాబట్టి, పరిశుద్ధాత్మ వలన వచ్చిన కాబట్టి క్రీస్తులో ఉన్నదంతా కూడా మన ఆత్మలో వచ్చేస్తామన్నమాట. మీ ఆత్మలో ఉంది. ఇప్పుడు రెండుగా లేదు ప్రియులారా, ఒకటి ఉన్నాం. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండుగా లేదనమాట. చాలాసారి ఆ తలుపు వస్తాను నేను యేసే చాలా దూరంగా ఉన్నట్టు. దూరంగా లేదనమాట. బైబిల్లో రాయబడి దూరంగా లేదు. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాం, కరెక్ట్. కాబట్టి అది ఇప్పుడు ఎందుకు ధ్యానించుకోవాలి. ఇప్పుడు మనం దగ్గర అంటే మనం కలిసి ఉన్నాం అనమాట. యేసుక్రీస్తు మనం కలిసి ప్రియులారా ముందుకు వెళ్తున్నాం అనమాట ఈ ప్రయాణంలో. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం ఒంటరితనంగా లేదనమాట. చాలాసారి మనం చెప్తారు మబో నేను ఒంటరి, నాకు ఎవరు సహాయం చేయడానికి లేదు. అది కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే సత్యం మనకు వాక్యం సత్యం గ్రహించలేదు కాబట్టి ప్రియులారా మనం అలాగే చెప్తున్నాం అనమాట. మనం చాలాసారి ఫిజికల్ ఐస్తో కళ్ళతో కానీ ప్రియులారా చూసుకొని మనుషులు ఎవరైనా మన దగ్గరే ఉంటే నాకు నా తండ్రి ఉన్నారు, లేదంటే తల్లి ఉన్నారు, లేదంటే భర్త ఉన్నారు, లేదంటే భార్య పిల్లలు అందరు ఉన్నారని మనం చెప్తారు. ఒకవేళ వారు మన దగ్గర లేదు ఉండవు, నాకు ఎవరు లేదు అని మనం చెప్తారు. అంటే దానికి అర్థం ప్రియులారా మనం చూస్తున్నది మనం ఫిజికల్ అంటే చూస్తున్నది మాత్రం చూస్తున్నాం మనం చెప్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా ఆత్మస్వరూపి, మహిమా శరీరం కలిగిన క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు ఆత్మ దేవుడు అనమాట. దేవుడు ఆత్మ అనమాట. ఇప్పుడు ఆత్మ స్వరూపిగా దేవుడు ఉన్నామన్నమాట. శరీరం అంటే ఫిజికల్ శరీరంతో కాదు. యేసుక్రీస్తు మహిమా శరీరం కలిగి పరిశుద్ధాత్మ వలన మనతో ఉన్నామని ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమేమో ఈ ఫిజికల్ గా మనం చూస్తున్నదే దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో. ఫిజికల్ గా ఎవరైనా ఉంటే మనతో పాటు మనతో ఉన్నట్టు, లేదంటే లేనట్టు.
ఇప్పుడు ప్రియులారా, మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే దేవుడు ఆత్మ దేవుడు, మహిమా శరీరం కలిగి ఉన్నామన్నాడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు. ఆమేన్. కాబట్టి జయించిన దేవుడు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వలన మనలో ఉన్నాడు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఒంటరిగా లేదు, ఒంటరితనం లేదు. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. నా తన్నమేన్ యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణానికి ముందు ప్రియుల శిష్యులు చాలా మంది పారిపోతాయన్నమాట. కాబట్టి యేసు కూడా చెప్తారు, నేను ఒంటరిగా లేదు, ఎవరు పారిపోయినా సరే నేను మాత్రం ఒంటరిగా లేదు, నా తండ్రి నాతో ఉన్నామని యేసు కూడా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి మనం కూడా చెప్పాలి. కొన్నిసారి కొందరు మన నుండి కొంచెం దూరం అవుతాను, కొందరు మనల్ని మర్చిపోతాను, కొందరు మనల్ని పట్టించుకోలేదని. కాబట్టి ప్రియులారా, మనం సాతాను కూడా అప్పుడు వచ్చి చెప్తారేమో, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు ఎవరు లేదు అని దేవుడు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆ మాట వినవద్దు. నేను చెప్పాలి, నేను ఒంటరిగా లేదు, నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాలోనే ఉన్నాడు, నా తోడు ఉన్నా, అంతే. స్తోత్రం, అంతే. కాబట్టి మనం దేవుని ఆరాధించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మనల్ని ఏమాత్రమైన విడువను, ఎన్నడూ ప్రభావిన ప్రియులారా, ఎవరికి ప్రియులారా, యేసుక్రీస్తు ఒక ప్రేమ నుండి, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం నుండి మనలో ఉన్న యేసుక్రీస్తును ఎవరు తీసివేయలేదన్నమాట. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మనలో నాట్యారు. బైబిల్లో రాయబడింది, పరలోక తండ్రి నాటినది దానిను ఎవరు తీసివేయడానికి వీల్లేదు. తండ్రి, పరలోక తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జీవం గల దేవుడు క్రీస్తువును మీ ఆత్మలో నాట్యం అనమాట. సువార్త రక్షణ పొందినప్పుడు క్రీస్తు ప్రియులారా మనలో నాటపడారు. జీవగల దేవుడు మనలో నాట్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సీడును ప్రియులారా, క్రీస్తువును ఎవరు తీసివేయలేదు అనమాట. సాతాను దగ్గర కూడా రాదు. కొత్తగా జన్మించే ప్రియులారా, మన ఆత్మ దగ్గరకు దెయ్యాలు అసలు రాదనమాట. ఒకవేళ దెయ్యాలు వచ్చినా కానీ శరీరం దగ్గరికి వస్తాయో, లేదంటే ప్రాణం దగ్గరికి వస్తాయో, కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మ దగ్గరకు ఆత్మ ముట్టలేదు. అందుకని బైబిల్లో రాయబడింది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారిని సాతాను ముట్టలేదన్నమాట. ముట్టలేదంటే కొత్తగా జన్మించిన మన ఆత్మను ముట్టలేదు. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తు ఉన్నాడు. సాతాను శిలువ మరణంతో, కలువరి శిలువ మరణంతో సంపూర్ణంగా సాతాను ఓడించిన, నాశనం చేసిన, సాతాను పూర్తిగా జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో కూర్చున్నామన్నమాట, మనలో నివాస చేస్తున్నాం. కాబట్టి సాతాను భయపడతాయి అనమాట. అందుకొరకు కొత్తగా జన్మించిన ప్రియులమైన ఆత్మ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్నప్పుడు సాతాను అలాంటి వ్యక్తులను తప్పకుండా భయపడతాయి అనమాట. వారి దగ్గరే నిలబడలేదు, పారిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన బలం పొందుకోవాలి. ఆత్మకు ఆహారం ఇవ్వాలి. శరీరానికి మనం 3 పూట కానీ 4 పూట కానీ ఆహారం పెడుతున్నాం కదా. కాబట్టి మనం అనుకున్న 3 పూట 4 పూట శరీరానికి ఆహారం సరిపోతే, ఇప్పుడు ఆత్మ కూడా 3 పూట 4 పూట సరిపోతుందని మనం అనుకున్నాం. కానీ ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ విషయం తేడా ఉందన్నమాట. కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా మనం చూసినతే ఎంతైనా ప్రియులారా వాక్యం భుజిస్తాయి అనమాట. ఎంత భుజించిన ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. ఇంగ్రీస్ అవుతుంది, వెళ్ళం ఇంగ్రీస్ అవుతాయి, శక్తి ఇంగ్రీస్ అవుతాయి, కానీ ఎలాంటి ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్ రాదు అనమాట. ఇప్పుడు ఎంతైనా తినవచ్చు అనమాట. వాక్యం ఎంతైనా తినవచ్చు, పరిశుద్ధాత్మ వలన ఎంతైనా తినవచ్చు, పరిశుద్ధాత్మను ఎంతైనా మనం పానం చేసుకోవచ్చు, అంటే త్రాగవచ్చు అనమాట. హోలీ స్పిరిట్ తో ఎంతైనా నింపబడవచ్చు. అలాగే వాక్యం ఎంతైనా ప్రియులారా మనం ఎంతసేపు అయినా తినవచ్చు అనమాట. అది చాలా మద్దనమైనది అనమాట. దేవునికి పాట మద్దనం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసే మాటలు కూడా మద్దనమైనది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మన ఆత్మ, ప్రాణ, శరీరం 3 భాగాలు చాలా బలంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇది మనం తినాలి. ఇప్పుడు 3 పూట తినాలని కాదు, బైబిల్ ఉంది దాన్ని 3 సారి ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం కూడా 3 సారి ప్రార్థన చేయాలని కాదు. బైబిల్లో రాయబడి ఉంది, కడవేరి గడియలు ఉన్న మనం పరిశుద్ధాత్మ నింపబడి ఎడతెగకుండా ప్రార్థన చేయాలన్నమాట. నాన్ స్టాప్ అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన ఎక్కువ అవసరం అనమాట. ఎడతెగకుండా బైబిల్ అదే మనకు నేర్పించి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, బిస్కకుండా ప్రార్థన చేయాలి. ఐ మీన్ కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం భుజించాలి, ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దీవరాత్రి కూడా వాక్యం భుజించుకోవచ్చు. ఒకటి సత్యం, మన ఆత్మ మనిషి తప్పకుండా బలపరచబడతాయి. వాక్యం పరిశుద్ధాత్మ వలన ఎవరైతే భుజిస్తారో వారు ప్రియులారా బలవంతులుగా, వారు సాతాను నందరాను చాలా ఈజీగా ఓవర్కమ్ చేసుకొని దొరుకుతాయి అనమాట. లేదు కానీ ఎవరికి ప్రియులారా ఈ సాతాను శోధనలు తందరాలు చాలా హార్డ్గా ఎవరికి అనిపిస్తుందంటే
వాక్యం సమృద్ధిగా లేని వారికి అనమాట. కానీ వాక్యం సమృద్ధి ఉన్న వారికి సాతాన్ గురించి కూడా వారు మాట్లాడలేదేమో. ఇక ఆమె అవసరం రాద్దేమో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు, అంతే. వాక్యం చూస్తాడు, జీవం కలిగిన దేవుని మాటలు ప్రొటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. అంత పవర్ ఉంది అనమాట వాక్యానికి, యేసు రక్తానికి, యేసు నామానికి. యేసు క్రీస్తు గొప్పవాడు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనను పిలిచిన కాబట్టి దేవునికి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనుడి. ఇప్పుడు ఆత్మలో ఉన్న గుణాలు బయటకు రావాలన్నమాట. కొత్త జన్మించిన మన ఆత్మలో ప్రియులారా దేవుని గుణాలు ఇది మనం ధరించుకోవాలి. అంటే ఇది మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. మన ఆత్మ బలపరచబడి మన ప్రాణం ద్వారా ఇది బయటకు రిలీజ్ అవ్వాలి అనమాట. అలాగే దేవుని ప్రశంసతో కప్పబడి నింపబడి ఉండాలి అనమాట. హోలీ స్పిరిట్ ప్రసన్నతతో నేను మీరు నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినాక యేసు నామములో దేవుని యొక్క ప్రశంసతో దేవుడు మనను కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడే, దేవుని యొక్క ప్రశంసతో దేవుడు కాపాడే. అందువరకు ఇశ్రాయేలు ప్రజలను ఎవరు ముట్టలేదన్నమాట. కాబట్టి దేవుడు మేఘస్తంభంగా కాపాడే దేవుడు, అగ్నిస్తంభంగా కాపాడే. కాబట్టి ప్రియులారా జీవగల దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మతో నింపి దేవుడు ప్రియులారా ప్రశంసతో దేవుడు ప్రియులారా మనను కాపాడుతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒక నిమిషం తండ్రి యేసయ్యను వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య ఆరాధన తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్య. ఓకే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 91 కీర్తనలో మనం చూడవచ్చు దేవుని యొక్క సన్నిధి గురించి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రశంస గురించి. కాబట్టి మహోన్నతిని చాటున నివసించేవాడు గురించి రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకంతో నింపి ఈ ప్రయాణంలో నిన్ను అందరిని కాపాడుతారు. ప్రతి ఒక్క దేవుని బిడ్డలను జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం అయిపోవడం దేవుని చిత్తం కాదు. అందరిని దేవుడు కాపాడుతారు. లేదు, ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అందరిను ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలోని ప్రజలు కూడా దేవుడు ప్రేమిస్తాం, మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం అయిపోవద్దని జీవంగల దేవుడు ప్రియులారా ఆశతో కోరుతున్నామన్నమాట. లేదు, కాబట్టి మీరు నేను నాశనం అయిపోకుండా జీవగల దేవుడు తప్పకుండా కాపాడతారు. ఇప్పుడు దాకా కాపాడినప్పుడు స్తోత్రం, ఇంకా కూడా కాపాడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్న దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి, ఎవడైనాను తనకు హాని చేసేనని కొన్నిసారి మనకు ఆలోచన వస్తాయి కదా, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ నాకు ఊకే లేదండి అప్పుడప్పుడు నాకు ఏదో హాని చేస్తుంది అని కొన్నిసారి మనకు ఆలోచన రావడానికి అవకాశం ఉంది మనుషులం కాబట్టి. కాబట్టి ఒకవేళ అలాగే ఆలోచన వచ్చినట్లయితే, ఒకవేళ అలాగే ఎవరైనా చేస్తూ ఉంటే ఏం చేసుకోవాలి? అది కూడా ప్రత్యేకంగా సంఘంలో వచ్చే దర్శనం ఉంది, సువార్త దర్శనం ఉంది. దేవుని సంఘములు ఉన్నాం. ఎవరైనా ఒకవేళ హాని చేస్తానని, అది బయట ఉన్నవారు కావచ్చు, లోపల ఉన్నవారు, సంఘములో ఉన్నవారు కావచ్చు, అన్నలు కావచ్చు, సరే ఎవరైనా సరే ఒకరినొకడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. కాబట్టి ఇప్పుడు ఇలా రిలేషన్షిప్ కాపాడబడాలి. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం కాపాడబడాలి, స్ట్రాంగ్ ఉండాలి. అలాగే దేవుని బిడ్డలతో ఉన్న ప్రియులారా సహవాసం కూడా ప్రేమ ద్వారా పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలన్నమాట. కదా ఆత్మగలిచే కదా కాపాడుకొని ముందుకు వెళ్ళే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇక్కడ శత్రుడైన సాతాను ఏం కోరుతుంది? దేవుని బిడ్డలతో మనం ఐక్యత, ఆత్మగలిచే ఐక్యతలో మీరు ఉండవద్దు అని ఈవిల్ స్పిరిట్ కోరుతుంది. అంటే మన మధ్యలో భేదాలు తీసుకొని రావాలని దెయ్యాలు కోరుతుంది అనమాట. భార్య భర్తల మధ్యలో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, ఎక్కడైనా సరే అనేకత తీసుకొని రావడానికి ఈవిల్ స్పిరిట్ ప్రియులారా ప్రయత్నం చేస్తుంది అనమాట. శత్రు ప్రయత్నం చేస్తుంది. మన శత్రు మనుషులు కాదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బలహీనపరచబడినప్పుడు మాత్రమే సాతానుకు ఒక అవకాశం ఉంది, లేదంటే ఆపర్చునిటీ లేదనమాట, ఏమీ చేయలేదన్నమాట. అందుకొరకు ప్రియులారా అబద్ధాలు
మిస్అండర్స్టాండింగ్ కూడా కొన్నిసారి మన మనసులో తీసుకొని పెట్టడానికి ఈ విడిచిపెట్టు ప్రయత్నం చేశాడు. కానీ దానికి ముందే సమర్థి మన హృదయంలో వాక్యం ఉండే సాతాను ఒక తొందర ఫెయిల్ అయిపోతాయి అనమాట. వాక్యం లేని వ్యక్తుల్లోనే దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల దగ్గరే సాతాను ఒక తొందర పనిచేయలేదు అనమాట, ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ వాక్యం జ్ఞానం వలన సాతాను తొందరాన్ని చేస్తే అనమాట వారు వాక్యం ద్వారా. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యం నింపదల చాలా ప్రాముఖ్యం. కానీ వాక్యంతో నింపబడలేని విశ్వాసాలు ఏం జరుగుతుంటే క్షమించలేని మనసు కలిగిన స్థాయిలో వారు ఉండడానికి అవకాశం ఉంది. వారి వల్లనే సమస్య వస్తుంది. సంఘంలో కానీ ఇందులో కానీ సమస్య వారి ద్వారానే వస్తాయి, క్షమించలేని బిడ్డలు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం క్షమించుకోవాలి, సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమతో సహించుకోవాలి, క్షమించుకోవాలి. ఇక్కడ మనం కట్టబడుతున్నాం అనమాట. పూర్తి కాలేదు, శుద్ధీకరణం జరుగుతున్నాయి. కొందరి మాటలు కొన్నిసారి జారిపోకుండా మనం చూడాలి. ఒకవేళ జారిపోయినా కానీ మనం ఆత్మీయురాలు ఉన్న మీరు సహించుకోవాలి, క్షమించుకోవాలి, ఆ రిలేషన్షిప్ కాపాడుకోవాలి. లేదంటే కొందరు చెప్తారేమో, ఇంకా మీతో నాకు వద్దు. కొందరు చెప్తారు కదా, ఒక చిన్న ఫాల్ట్ కావచ్చు, ఎవరైనా అది దొరికి ఉండే, ఇంకా నీతో నాకు సంబంధం లేదు, సహవాసం లేదు అని వెళ్ళిపోతారు. కొందరు రాదు. ఇప్పుడు మన అదే దానికి అర్థం ఏంటంటే వారు సహించడం లేదు. కాబట్టి మనం సహించుకోవాలి అంటే, క్షమించుకోవాలి అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ బలంగా ఉండాలి. ఇన్నర్ మ్యాన్ ఆంతరిక మనుషుడు, ఆత్మ మనిషి బలంగా ఉండాలి. బలంగా లేని వారు క్షమించలేదు, కష్టమే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మ మనిషి బలంగా ఉండాలి, బలపరుచుకోవాలి. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా బలం పొందుకోవాలి, సహించే కృప దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆత్మ కలిగించే ఐక్యత కాపాడబడుతుంది. కాబట్టి ప్రియులరా సహవాసం లేదా రిలేషన్షిప్ ప్రియులరా మనం కాపాడబడుతున్నప్పుడు అలాంటి వ్యక్తులు ఎక్కువ దేవుని అనుభవిస్తాయి అన్నమాట. బైబిల్ అదే మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నాం, క్షమించలేని మనస్తత్వం, స్థిరంగా నిలబడలేదు, వారు దేవుని ఎక్కువ అనుభవించలేదన్నమాట, లేదు. కానీ క్షమించే వ్యక్తులు సహించుకొని ఎవరైతే క్రిస్తు కొరకు సహవాసంలో రిలేషన్షిప్ కాపాడుకొని గట్టిగా నిలబడతారో, పరిశుద్ధాత్మ సహాయం సాతాను ఒక ఆలోచన జయించుకొని నిలబడతారో వారు ప్రియులరా వారి అడుగువాటన్నట్టుగాను ఊడ్చివాటన్నట్టుగాను అంటే దానికంటే ఎక్కువ దీవెన, గొప్ప దీవెన వారు పొందుతారనమాట. ఇది మన అలాగ ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్షమించే విషయం ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన అలాగున మీరును క్షమించుడి. ఒకవేళ మనం ఒక బ్రదర్ గారి సిస్టర్ గారి తప్పు చేసి ఉండే క్షమించి ఉండే తర్వాత మనం వారు వీరితో మనం చెప్పలే, క్షమించలేదు అంటే దానికి అర్థం పలానా బ్రదర్ పలానా సిస్టర్ వారు అలాగే చేస్తారు ఇలాగే చేస్తారు అని ఊకే రహస్యంగా కొందరు చెప్తారు, కొందరు సీక్రెట్గా చెప్తారు, కొందరు బహిరంగ చెప్తారు. అలాగే చెప్తున్నామంటే వారు క్షమించలేదన్నమాట. అంటే వారి మనసులో ఇప్పుడు కూడా ఆ విషయాలు ఉన్న కాబట్టి వారు అది మాట్లాడుతున్నారు. ఇంకా వారు అది తీసివేయలేదన్నమాట, హృదయం నుండి తీసివేయలేదు. కాబట్టి అలాగే ఎవరైనా చెప్తున్నప్పుడు మనం చెప్పాలి, దేశం మనం చెప్పాలి, క్షమించుడి అని చెప్పాలి. ఇది బైబిల్ మనకు తీసివేయము, చెత్తలు హృదయం నుండి తీసివేయాలి. ఇప్పుడు ఈ చెత్తలు కొందరి హృదయంలో వారు క్షమించలేని సార్లు ఉండే చెత్తలు వేరే వారి చెవిలో పెట్టి వారి జీవితం కూడా వారు మనసు కూడా ఖరాబ్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా దేశీ అనవసరమైన మాటలు దేశీ వినవద్దు, దానికి ఎంకరేజ్ చేయవద్దు. కొందరు మనం చూసినంత కొందరు సహోదరుల గురించి వారు చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా చెప్పమని ఎంకరేజ్ చేస్తున్న వారు కొందరు ఉండవచ్చు. కాబట్టి దేశీ ప్రియుల అది మనం ఎక్కువ వినవద్దు, వినడం వలన మనకు మేలు లేదనమాట. కాబట్టి మేలు అనేది క్షమించుకోవడం వలన, చెత్త హృదయం నుండి తీసివేయడం వలన ప్రియుల మన ఆత్మ మనిషిగా అధికంగా బలపరచబడుతుంది, హృదయంలో శాంతి నెమ్మది అనుభవిస్తుంది, మంచి ఆరోగ్యంతో బ్రతకడానికి అవకాశం ఉంది, దేవుని స్వరమైన దేవుని కడుగు జాడలో బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం క్షమించే వారు ఉండాలి. క్షమించడం అంటే ప్రియులరా అది కూడా హృదయ శుద్ధీకరణం అనమాట. క్షమించినప్పుడు చెత్తలు తీసివేస్తుంది, మనసు నుండి వేసు తీసివేస్తుంది అనమాట. సాధారణ అందరమైనది మన మనసులో అనవసరమైన విషయాలు తీసుకొని పెట్టడం, తర్వాత మనం అది ఆలోచన చేసుకొని ఉండడం, తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనం లైఫ్ వేస్ట్ అయిపోతుంది అనమాట, టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సాధారణ ఒక సుందరమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి అనవసరమైన విషయాలు అదే ధ్యానించుకొని ఉండవద్దు. కానీ బైబిల్ మనకి నేర్పిస్తుంది ఏం ధ్యానించుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది, అదే ధ్యానించాలి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. సత్యమైనది ఎంతసేపు అయినా ధ్యానించుకోవచ్చు. నీతి అయినది, రమ్యమైనది, పవిత్రమైనది, ఘనమైనది, నిర్మలమైనది అంటే మంచి విషయాలు మనం ధ్యానించుకోవాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తును ఎంతసేపు అయినా ధ్యానించుకోవచ్చు. యేసుక్రీస్తు ఆ మధురమైన ప్రేమ ఎంతసేపు అయినా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రభు బల అదనమాట. ప్రభు బల యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి కొరకే ప్రభు బల జీవగల దేవుడు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ప్రభువుని మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాం. నా స్వస్థ కొరకు, మన స్వస్థ కొరకు, మన మేలు కొరకు శిక్ష పొందాం. అది మనం ధ్యానించాలి. ప్రభు మనకు బదులుగా మరణించారు. ఆ ప్రేమ మనం ధ్యానించినప్పుడు మన ప్రేమ ప్రవేశిస్తాయి అన్నమాట. హల్లెలూయా. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పిన యేసుక్రీస్తును మనం ధ్యానించాలి. అప్పుడు మనం కూడా క్షమించే వ్యక్తి మార్చబడదు. మనం కూడా క్షమించా యేసుక్రీస్తుని ప్రియులారా ఎంతసేపు ధ్యానించినా అంత మేలన్నమాట. స్తోత్రం. యేసుక్రీస్తు గురించి మన ఎంత విని ఉండే, ఎంత మాట్లాడుతున్నా మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. యేసుక్రీస్తును ధ్యానించాలి. యేసుక్రీస్తును ధ్యానించాలి. యేసుక్రీస్తును పోడాలి. యేసుక్రీస్తును ఆరాధించాలి. యేసుక్రీస్తు గురించి మాట్లాడండి. అందరికీ మేలన్నమాట. క్రీస్తు గురించి మాట్లాడండి. సమయం ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించిన సమయం. క్రీస్తు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారు సమయం వ్యర్థం చేయడం లేదనమాట. సమయం మంచిగా వాడుతున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడి క్రీస్తువును ధ్యానించుకొని, క్రీస్తువును ఆరాధించుకొని, క్రీస్తువును గణపరుచుకొని క్రీస్తు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారు సమయం దేవుని చిత్తానుసరంగా వాడుతున్నారు అనమాట. మేలు చేస్తున్నారు అన్నమాట. అల్లెలు అందరికీ మేలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మ నింపబడి క్రీస్తు గురించి ప్రేరించాల్సిన సమయం, క్రీస్తువును గణపరచాల్సిన సమయం. కాబట్టి ప్రియులారా వారు వీరు చేసిన తప్పు ప్రచారం చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ దేవుడు పిలిచిన దేవుని ప్రచారం చేయడానికి పిలిచామన్నమాట. గొప్ప క్రీస్తువును, గొప్ప దేవుని, పరిశుద్ధుడైన సత్య దేవుడైన జీవగల దేవును గణపరచడానికి దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. ఆ పని చేయకుండా ప్రియులారా వేరే వారు విషయాలు వారు ఫలానా పాపం చేస్తామని అదే ప్రచారం చేసుకొని ఉండే దేవుని ఒక దృష్టిలో మనం తప్పు చేస్తున్న వ్యక్తిగా, పాపం చేస్తున్న వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఇది సాతాను ఒక తంత్రం అనమాట. సాతాన్ ఏం కోరుతుంది? మనం పాపం చేస్తున్న వ్యక్తిగా దేవుని ముందు మనం నిలబెట్టాలి. అదే దెయ్యాలు పని అనమాట. అంటే పాపంలోనికి లాగేసుకోవడమే సాతాను ఉద్దేశం. అప్పుడు ఏమవుతుంది? మనం పాపం చేస్తుండే సాతాను తెలుసు దేవుని కోపం మన మీద రావడానికి అవకాశం ఉంది. మన ప్రార్థన ఆలోచించకుండా పాపి. కాబట్టి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది కీడు చేస్తున్న వ్యక్తులకు ప్రార్థన దేవుడు ఆలోచించలేదు. కానీ పాపాలు పొగొని యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలగిస్తాడని కూడా బైబిల్ ఉంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా మనం వాక్యానుసరంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించడం వలన ఏమవుతుంది? ఇప్పుడు వెళ్ళారా రిలేషన్షిప్ కాపాడబడుతుంది. జీవంగా దేవునితో ఉన్న రిలేషన్షిప్ కాపాడబడుతుంది. అది మాత్రం కాకుండా మనుషులతో ఇప్పుడు ఇలా రిలేషన్షిప్ కూడా కాపాడబడతాయి అన్నమాట. కాపాడబడతాయి. ఇప్పుడు ఒక బ్రదర్తో సిస్టర్తో మన హృదయంలో కోపం దాచిపెట్టుకొని ఉండే ఏమవుతుంది? వారితో ఉన్న రిలేషన్షిప్ కట్ అయిపోవడానికి అవకాశం ఉంది. అది మాత్రం కాకుండా దేవునితో ఉన్న సహవాసం కూడా కట్ అయిపోవడానికి, తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల నష్టం అన్నమాట, మేలు లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభు క్షమించే హృదయం అభిషేకంతో నన్ను నింపము, క్షమించే హృదయం నాకు దేశమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం క్షమించే వారు ఉండాలి. చూడండి, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబద్ధమైన ప్రేమను ధరించుకోనుడి. ప్రేమతో నింపబడిన వారు తప్పకుండా క్షమిస్తారన్నమాట. ఇంద్రమాన్ బలపరచబడుతున్నప్పుడు ప్రేమ నది, పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి ప్రవేశిస్తారన్నమాట. ఇప్పుడు మన హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి, ఆలోచన కాపాడబడతాయి. అలాంటి వ్యక్తులు క్షమిస్తారు, దీవిస్తారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధం, అనుబంధం. కాబట్టి ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మతో నింపబడి బెద్దాలు మనం కాపాడుకోవాలి, రిలేషన్షిప్ కాపాడుకోవాలి. అలా ఇంక్రీజ్ చేసుకోవాలి మనం, రోజు ఇంక్రీజ్ చేసుకోవాలి. క్షమించుకొని, సహించుకొని మన రిలేషన్షిప్ బిల్డింగ్ చేసేవారు ఉండాలి, ఖరాబ్ చేసేవారుగా మనం ఉండవద్దు. స్తోత్రం. దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో మనం కొనసాగించబడాలి. అలాగే సంఘ సహవాసం, దేవుని బిడ్డలతో ఉన్న సహవాసంలో కూడా రిలేషన్షిప్ లో దేవుని ప్రేమ ద్వారా, పరిశుద్ధమైన ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా, హోలీ స్పిరిట్ వలన ఆ ప్రేమలో మనం రిలేషన్షిప్ లో మనం స్ట్రాంగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన అందరి వల్ల ఉండే అందరికి బలం అనమాట, అందరికి క్షేమం అనమాట, అందరికి అది ఆశీర్వాదం అని సత్యప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిపూర్ణతకు అనుబద్ధమైన
ప్రేమను ధరించుకోనుడి. దేవునికి స్తోత్రం. ఇంకా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఇప్పుడు కోపం క్షమించినప్పుడు ఏమవుతుంది? ఆమేన్. దేవుడు తన సమాధానంతో ప్రేమతో మన హృదయాన్ని నింపుతాడనమాట. ఇప్పుడు ఏడుచుండనియుడి. కాబట్టి మనం క్షమించుకోవాలి, తప్పకుండా క్షమించుకోవాలి. ఎవరితో ఇలా కోపం పెట్టవద్దు అనమాట. పగగానే హృదయంలో దాచిపెట్టవద్దు. ఏ వ్యక్తికి విధంగా చనగొద్దు ప్రియుల. దానివల్ల మనకు మేలేదు, వారికి మేలేదు. స్తోత్రం. కాబట్టి క్షమించుకొని దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని ప్రియులను మనం ముందుకు వెళదాం. చూడండి, ఎందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడదని, ఒక్క శరీరం అని రాయబడింది. సంఘం అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, ఆమేన్, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలందరూ కూడా సర్వత్ర సంఘం. దేవునికి దృష్టిలో ప్రియులను మనం చూసితే ఒక శరీరంగా ఉన్నాం. అంటే మన అందరూ ఒక తండ్రి పిల్లలమనమాట. కాబట్టి ఒక తండ్రి మనలందరినీ కూడా ఒక శరీరంలో మీరు ఒక్క శరీరముగా పిలువబడదని. చూడండి, పరిశుద్ధాత్మ వలన అంటే మనందరూ ఒక్కొక్క అవయవాలు, ప్రతి అవయవాలు అవసరం అనమాట. ఇప్పుడు ఫలానా అవయవం వద్దు అని చెప్పడానికి వీల్లేదు. ఒక అవయవం లేదు అంటే ఎంత బాధ. మన శరీరంలో మనం ఒక అవయవం లేదు అంటే అవయవాలు లేని వారు ఎంతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఇలా ఈ శరీరంలో యేసుక్రీస్తు ఒక శరీరంలో, యేసుక్రీస్తు ఒక శరీరం అంటే సంఘం అనమాట, మనం అనమాట. ప్రతి ఒక్కరు కావాలి అనమాట. ఇప్పుడు దానికి ప్రియులరా, కాబట్టి దారిద్ర్యంలో ఉన్న వారు కొందరు, మన ధనవంతులను ఎక్కువ, దరిద్రులను తక్కువ. అలా కాదు. సంఘంలో ప్రియులారా మనం చూస్తుంటే దరిద్రుడు డబ్బు లేని వారు కానీ ధనవంతులు కానీ అలాగే తేడా లేదు. మనం అందరిని దేవుడు వ్యక్తమించుకున్నాం, సొత్తుగా మార్చాం. ఇప్పుడు మన మనసులో కొన్ని తేడాలు ఉండవచ్చాము, కానీ అది కూడా మనం తీసివేయాలన్నమాట. ఇప్పుడు సంఘంలో కానీ ప్రియులారా ఫలానా భాష మాట్లాడుతున్న వ్యక్తి అని, లేదంటే ఫలానా ప్రాంతంలో పుట్టామని ఎలాంటి భేదాలు లేదనమాట. యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రభు ప్రతి భేదాలు తీసివేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరు జీవగల దేవుని బిడ్డలని, ప్రియులరా క్రీస్తు బిడ్డలమని మనం గ్రహించుకొని మనం చూడాలి. మనం కూడా దేవుని పిల్లలం, అలాగే వారు కూడా. మనం కూడా మనం అందరి క్రీస్తు వారం అంతే. హల్లెలూయా. ఇప్పుడు అలాగే చూసే కృప దేవుడు ప్రియులరా మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రియులరా మనం ఏం చేసుకోవాలి? వాక్యంతో నింపబడాలి, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత మనం శ్రద్ధగా కాపాడుకోవాలి ప్రియులరా. దాని వలన మనకు ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం ఉంది. కాబట్టి ప్రియుల ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా మనం కొనసాగిస్తాం. దేవునితో మనం ప్రియులరా, దేవునితో రిలేషన్షిప్ మనం పరిశుద్ధాత్మ సహాయం అది ముందు కొనసాగేటట్టు దేవుడు కృప అనుగ్రహించినాక క్రీస్తునందు మన తోటి సహోదరులతో రిలేషన్షిప్ కూడా దేవుని కృపలో ప్రియులరా ఆరోగ్యవంతంగా ఉండనట్టు, హెల్తీగా ఉండనట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చానక. అలాగే దేవుడు ఏం కోరుతుంది ప్రియులరా? ఎఫెసీయులకు రాసిన 13:18 మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమ సకల పరిశుద్ధులతో కలిసి, దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, దాని యొక్క లోతు ఉంది అనమాట. దానికి వెడల్పు ఉంది అనమాట. ఇంకా దాని యొక్క ఎత్తు, దాని యొక్క పొడుగు అంతా కూడా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం గ్రహించుకోవాలి, అనుభవించాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే ప్రియులారా మనం చూస్తుంటే చిన్న ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. దేవునికి స్తోత్రం. మన ఇప్పుడు ఫిజికల్ గా మనం చూస్తుంటే మన ఇంటిలో 3 ఉండవచ్చు, కొందరు ఇంటిలో 2 ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 5 ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు, లేదంటే 30 మంది, 50 మంది, 100 మంది ఉండవచ్చు. యేసుక్రీస్తు ఫ్యామిలీలో ప్రియులారా మనం చూస్తుంటే చాలా వేలాది లక్షలాది ప్రియులరా కోట్లు కంటే ఎక్కువ ప్రజలు ఉంటే అనమాట. దేవునికి స్తోత్రం. అది ఎంత అని మనం చెప్పడానికి వీల్లేదు, అంత లెక్క లేనిదనమాట. దేవునికి స్తోత్రం. దేవునికి తెలుసు, దేవునికి స్తోత్రం. కాబట్టి అంత పెద్ద ఫ్యామిలీ అనమాట యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ ఉంటే ప్రియులరా, అందుకొరకు యేసుక్రీస్తు మీ పేతురు వారు అడిగామన్నమాట, మేము అన్ని వదిలిపెట్టి ప్రభు మిమ్మల్ని వెంబడిస్తాం కదా, మాకు ఏం వస్తుంది, మాకు ఏం మేలు వస్తుంది? అప్పుడు యేసుక్రీస్తు చెప్పామన్నమాట, నా నిమిత్తం మీరు తండ్రి గాని తల్లి గాని మీ ఇల్లు గాని మీకున్నది అంతా కూడా వదిలిపెట్టుకొని నన్ను వెంబడించగలుగుతాయి. ఈ భూమిలో మీరు ఉన్నప్పుడు 100 రెట్టింపు ఎక్కువ తప్పకుండా దీవించబడతాయి అనమాట. తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ద్వారా మనకు అనేక తల్లిదండ్రులు దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ద్వారా అనేక సహోదరి దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ద్వారా. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడినప్పుడు ఒక మాట కూడా ఉంది, శ్రమ కూడా ఉంది అనమాట. శ్రమ కూడా ఉంది. శ్రమతో పాటు ప్రియులరా మిగిలిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రమ ఉంది. శ్రమ అంటే
కొందరు మనల్ని తిడతారేమో, ఆమె తిరస్కరిస్తారేమో, కానీ మనం కదిలిపోదు. దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన తోడు ఉన్నామన్నమాట. జీవగల దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడదాం. కాబట్టి ప్రియులారా, ఇదే మనకు ఆశీర్వాదం అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమగా తండ్రి, ఈ రోజు ప్రభువా క్రీస్తు కొరకు నిలబడడానికి దేవా మీరు మాకందరికీ కృప అనుగ్రహించబట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ కృప తండ్రి దేవా క్రీస్తు కొరకు మేము నిలబడుతున్నామంటే ప్రభా యేసే మీ కృప మీ కరుణ ఉన్నా కాబట్టి మేము నిలబడుతున్నాం. మమ్మల్ని నిలబడినటువంటి ఆరాధన తండ్రి ఇంకా కూడా దేవా మేమందరం ప్రభా మీ కొరకు నిలబడే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థనిస్తాను. దేవా మీతో ఉన్న సహవాసంలో అనుదినం ఎదగనట్టు దేవా మీ ప్రేమ, దాని యొక్క బిడల్పు, దాని యొక్క పొడవు, ఎత్తు, లోతు దేవా సకల పరిశోధనలతో కలిసి దేవా మేము అది లోతు గ్రహించినట్టు దేవా కృపాదయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఆత్మ కలిగించి ఐక్యత శ్రద్ధగా కాపాడుకొని క్రిస్తునందు మా సహోదరి సహోదరులతో అందరితో దేవా హెల్తీ రిలేషన్షిప్ కలిగిన వారుగా ఉండినట్టు కృపా తండ్రి దయచేయము తండ్రి. దేవా మేము తండ్రి దేవా శిఖరాధన తండ్రి మేము కలిసి ఉండడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతానుగా ఆలోచన తందరాల కుట్రలు యేసు రక్తం యేసములు పరిశుద్ధాత్మ ఉన్నది లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. పోలీసు దేవా మీ జ్ఞానంతో నింపబోతండి. దేవా సహించే కృప దేవతేమో ఎవరైనా ఒకవేళ దేవా పొరపాటు చేస్తున్నా తండ్రి వారితో క్షమించే ఆమె సహించుకొని ప్రేమతో క్షమించుకొని రిలేషన్షిప్ లో కొనసాగించబడి అలాగా తండ్రి సకల పరిశోధనలతో కలిసి గొప్ప స్థాయికి తండ్రి అనుదినం ఆమె రిలేషన్షిప్ ఇంగ్రీసానట్టు దేవా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన తండ్రి మాకందరికీ సహాయం చేయముతండి. నూతన దారిలో దేశంలో తెరబడిన గద్దనేమో చేసి వాక్యం కొరకు సత్యం కొరకు నిలబడుతున్న వారికి నూతన ఆశీర్వాదాలు తండ్రి మీ చిత్తానుసరమైన ఆశీర్వాదాలు అనుభవించిన గద్దనేమో చేసి అడుగుబట్టినట్టు ఊహించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు దనేమో చేసి అనుభవించిన కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా సత్యం వరకు వాక్యం వరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరు దేవా ఆత్మ బలపరచుకొని ప్రాణాన్ని తాకు ఉందండి, బలపరచండి. శరీరాన్ని దేవా తాకము దేవా ఉండి స్వస్థపరచండి. తల్లి ఉండే రకాలుగా అన్ని నార్మల్ పనికిగా ఆరోగ్యం కలిగినగా దీర్ఘాయుషాలుగా అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక అవసరాలు మీరు ఎరిగినంత తండ్రి ఏ మెరకులు కాదు దేవా అది తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. సంఘంలో తండ్రి ఎవరు కూడా తండ్రి కొదువతో ఉండడానికి వీల్లేదు. మీరు కొదువ తెరిచేది ఎవడు తండ్రి ప్రతి కొదువలు వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవా జీవంగల దేవా ప్రభావ మీరు తెరిచుమని ప్రార్థనిస్తున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. వాక్యం ప్రకటిస్తున్నాం, పంపిస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్క కొదువలు ద నేమ్ ఆఫ్ జీసస్ తీర్చబడిన తండ్రి ఒకరాబిన తండ్రి సహాయం తండ్రి కృప చూపుతండి. కొదువులు తెరిచే మా యేసుని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కొదువులు దేవా మీరు తెరిచినట్టు దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ వందనాలు తండ్రి, నమ్మదైన దేవ వందనాలు. కొదువులు తీర్చుము తండ్రి. హల్లెలూయా దేవా స్తోత్రం దేవా మీ రక్తంగా అభయిస్తారు, మహిమగనద మీకు అభయిస్తారు. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.